హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొంత విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, అంటే లాస్ట్ వీడియో కాదులేండి, అదే ఇంతకు ముందు వీడియోలో అయితే చూపించాను కదా, మొక్కలు అయితే నాటాను. ఇంకా అవి అయితే మాత్రం ఇలా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి, అంటే మొక్కలు అయితే వచ్చినాయి అనమాట. అంటే నేను వేసిన తోటకూర, గోంగూర అయితే వాటర్ ఈ మధ్య వర్షాల వల్ల వాటర్ ఎక్కువైపోయి అవి అయితే పెద్దగా రాలేదు, కానీ ఇవైతే మాత్రం బాగానే ఉన్నాయన్నమాట. బెండ విత్తనాలు అయ్యి అవైతే ఎక్కువ పెట్టేశాను. ఇంక అందుకని చెప్పి పక్కన చిన్ననైతే అన్ని పెట్టుకోరు, 4 అలా పెట్టుకుంటారని అన్నారు. ఇంక ఇవి వచ్చేసి బీరకాయ, ఆనపకాయ కలిపి పెట్టాను అనమాట. అది ఏ పోదో తెలీదు, పోదు ఎదిగే అంతవరకును. ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ పోదు అనమాట, ఆ చిన్ననైతే పెట్టారు అక్కడ. ఇంక ఇవండి వేసిన మొక్కలన్నీ కూడా ఈ మధ్య వర్షాల కారణం వల్ల అయితే బాగా చిగురు వచ్చినాయి. బాగా నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట, వేసిన ప్రతి మొక్క కూడా బ్రతకడం వల్ల అయితే. ఇంకా వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి. గిరి ప్రదక్షిణ వీడియో ముందు పెట్టాలన్నమాట ఈ వీడియో, కాకపోతే ఇంకా ఆ వీడియో పెట్టేద్దామన్న ఆలోచనతో ఇంకా ఆ వీడియో అయితే ఫస్ట్ అయితే పెట్టేశాను. ఇదైతే తర్వాత అయితే పెడుతున్నానండి. ఇంక చూసారు కదా, చెట్లు అయితే మాత్రం చాలా గ్రీనరీగా భలే ఉన్నాయి. ఇంక ఇవి కూడా చిగురు వస్తాయి అనమాట. కొత్తగా తెచ్చిన, అదే బయటకు వెళ్ళినప్పుడు తెచ్చాం కదండి, అవి నాటాం కదా. ఇంకా సన్నజాజులు, అదే విరజాజులు, ఈ గులాబీ, ఇంకా దేవుడికి పెట్టుకుని పసుపు పూలు, ఇంకా అన్నీ కూడా చిగురు అయితే వచ్చాయి అనమాట. ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్ళక ముందు, అంటే ఏకాదశి పూజ చేసినప్పటి నుంచి అయితే బట్టలు అయితే ఉతకలేదండి. ఇంకొకేసారి పెట్టుకోవడం వల్ల అయితే ఎక్కువైపోయినాయి. ఇంక వర్షం ఈరోజు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది అని చెప్పి బట్టలు అయితే అలా ఎక్కువ అయ్యేంత వరకు ఉంచుకున్నాను. ఇంకొకేసారి అయితే పెట్టడం తప్పలేదు. ఇంక ఇంట్లోనే ఇలా తోడైతే కట్టేసి బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నానండి. చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఇంక అందుకని చెప్పి ఇంక తప్పలేదన్నమాట. ఇంకా ఇలా ఎండలో ఆరిన బట్టలకి, ఇలా నీడని ఆరిన బట్టలకి చాలా తేడా అయితే ఉంటుంది కదండి. ఇంకా ఎండలో ఆరిన బట్టలు అయితే బాగుంటుంది. ఇంకా నిజంగా ఇస్త్రీ చేసే అంత ఇదిగా అయితే మడత పెట్టుకోవడానికి కూడా వస్తాయి అన్నమాట. ఇవైతే ఇంకా అంత ఇదిగా అయితే అనిపించదు కదండి. కంఫర్ట్ అయితే పెట్టాను అనమాట, కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటాయని చెప్పి. ఇంక ఇది వచ్చేసి మేము ఏకాదశి రోజు చేలోకి అయితే వెళ్ళాం కదండి, అంటే వరి విత్తనం వేయడానికి అని చెప్పి వెళ్ళాం కదా. ఇంకా ఆ రోజు అనమాట మా ఇంటి ముందు అమ్మవారు అయితే ఉన్నారని చెప్పాను కదా, ఇంకా అక్కడికి అయితే వెళ్ళి దండం పెట్టేసుకుని అప్పుడు చేలోకి అయితే వెళ్ళాము. ఆల్రెడీ ఇవన్నీ కూడా నేనైతే షార్ట్ వీడియోస్ పెట్టానండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఫుల్ వీడియో అయితే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. మొన్న అమ్మవారి పండగ అయితే జరిగింది కదండి, ఆ రోజు అయితే అంత క్లారిటీగా చూసుండరు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే ఇలా ఉంటుంది అనమాట అమ్మవారి చెట్టు దగ్గర అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి చేలోకి అయితే వచ్చామన్నమాట. ఈ వీడియో అయితే మా అబ్బాయి అయితే తీస్తున్నాడండి. ఇంకెలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోవాలా, తప్పదంతే. ఇంకా వాడిని తీయమంటే ఇంకా వాడికి నచ్చినట్టుగా వచ్చినట్టుగా అయితే తీస్తాడు. చేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వినాయకుడిని అది చేసి పెట్టి ఇలా పూజ అయితే చేస్తాం కదండి. నాకు తెలియక, అంటే నేను నాట్లు వేసేటప్పుడు పూజ అయితే చూశాను, కానీ ఇలా వరి విత్తనం వేసేటప్పుడు పూజ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట, ఎవరో చెప్పలేదు. ఇంక నేను వెళ్ళి నాకు వచ్చినట్టుగా అయితే చేస్తాను. అంటే పసుపు కుంకుమ నేలపైన మామూలు బొట్లు అయితే పెడతారేమో అని అనుకున్నాను, కాదంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది వినాయకుడిని చేసి పెట్టాలంటే ఇంకా పసుపు కొంచెమే ఉంటే ఇంక దాంతో సరిపెట్టేశాను అనమాట.
ఇలాంటి వాటికి అయితే మా అమ్మ వెళ్తుందండి ప్రతిసారి కూడా. ఇప్పుడైతే మాత్రం నేనే వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాను. నాకు వచ్చినట్టుగా అయితే చేశాను అనమాట. అదేటి పండు మరి అయితే తీ బాగాను. ఇంకా కొన్ని ధాన్యం అయితే కింద నేలపైన వేసి దానిపైన ఆకు పెట్టి వినాయకుడిని అయితే చేసి పెట్టాలంటండి. నాకైతే తెలియక ఇంకా డైరెక్ట్గా అలా ఆకు అయితే పెట్టేసి అలా అయితే పెట్టేశాను అనమాట. ఇంకెలా చేసినా తెలియక చేసిన దానికి దేవుడు అయితే ఏం చేయడు కదండి. ఇంక తెలిసింది ఏమన్నా తప్పులు చేస్తే ఏమో కానీ ఇంకా నాకైతే వచ్చినట్టుగా నాకు తెలీదు, ఇంక నాకు తెలిసినట్టుగా అయితే చేశాను అనమాట పూజ అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే విత్తనాలు అయితే చల్లుతున్నారు అనమాట మా చిన్నాన్న మా తమ్ముడును. ఇక్కడ మా ఓడైతే ఏదో ఉడతా సాయం అంటారు కదండి, ఇంకా అలా అయితే చేశాడు అనమాట. మొత్తం అన్నీ కూడా వేస్ట్ చేసుకుంటా. ఇంక ఇక్కడైతే విత్తనాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత అయితే దున్నిపించారనమాట. ఇంకా తర్వాత గడ్డది అంతా ఉంటే అదంతా తీసి పడేసి అప్పుడు నీట్గా అయితే చేసుకున్నాము. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా వేస్తారు కదండి విత్తనాలు అన్నవి. ఇంకా మా సైడ్ కూడా 2-3 రకాలుగా అయితే వేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి గడ్డ అదంతా కూడా వేరు చేసి ఇంక ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.